మనిషి యోగి కావడం కొరకే ఈ మానవ జన్మ. జంతునాం నరజన్మ దుర్లభం. అనేక లక్షల జీవులలో మానవుడే అతి శ్రేష్ఠుడు. ఈ మానవ జన్మ ఒక యోగ ద్వారానే సార్థకం చేసుకునే అవకాశం మనకు భగవంతుడు ప్రసాదించిండు. దీన్ని మనం సార్థకం చేసుకోవడానికి మన నిజ జీవితంలో మన పుట్టుక దాని కొరకని తెలుసుకొని మనం నిరంతరం సాధన చేసి సఫలీకృతులు కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం. మనం చిన్నగా సూక్ష్మ వ్యాయామంతో ప్రారంభిద్దాం. ప్రతి ఒక్కరికి సూక్ష్మ వ్యాయామం అంటే మన శరీరం లోపల చిన్న చిన్న కదలికలతో దాన్ని ఉత్సాహం చేయడం కొరకు ఇవి సూక్ష్మ వ్యాయామం మనకు ఉపయోగపడుతుంది. చేయండి. యోగ ప్రధానంగా చిత్తవృత్తి నిరోధ. మహర్షి పతంజలి ఒక అష్టాంగ యోగ సాధన లోపల ఒక చిన్న సూత్రంతో మొత్తం జీవితానికి ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు. అదేమిటంటే యోగ చిత్తవృత్తి నిరోధ. మనసు అనేది నిరోధించబడినప్పుడు సమస్త మన శారీరక జ్ఞానేంద్రియ కర్మలు సఫలీకృతమై మన మనస్సు ఒక ఏకాగ్రతను సాధించి యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి ఈ సమాధి వరకు చేరుకోగలగడానికి మహర్షి ఒక పద్ధతి నేర్పరిచారు. దానికి అష్టాంగ యోగ సాధన అని పేరు. ఇవి ప్రతి ఒక్కరు మానవులు తప్పనిసరి ఆచరించి తెలుసుకోవాల్సినదే. పక్కకి ఇందులోనే మళ్ళీ ముందుకి వెనక్కి పక్కకి. యోగా నేర్చుకోవడం వలన మనిషి బరువుగా ఉన్న చాలా తేలికగా అయిపోతుంది శరీరం. మనం శ్వాస నాసిక ద్వారానే తీసుకోవాలి. మన ఆలోచన ఎప్పుడు చేస్తున్న దాని మీదే ఉండాలి. ఎడమ చేతితో కుడికాల్ని, ఈ చేయి పైకి, మన చూపు పైకి. ఇది వేగంగా చేస్తే చాలా బాగుంటుంది. మోకాలు వంచకూడదు. మీరు ఎన్ని చేయగలుగుతాను? 10, 15, 20 మీ సామర్థ్యం. మన చేతితో పాటు మన తల కూడా పైకి తిరగాల. మన మెడకు వ్యాయామం జరుగుతుంది. ఇప్పుడు ఇదే పెద్ద మన కాల్ని యథాస్థితికి వచ్చేసేయండి. ఇప్పుడు ఇట్లా మన చూపు ఎదురుగా ఉండి మన చేతులు మాత్రం తిరగాల. ఇట్లా కూడా చేయవచ్చు. ఇప్పుడు హృదయ భాగం అయిపోయింది. ఇప్పుడు నడుముకి వ్యాయామం. కొంచెం గాలిలో ఎగురుతూ తిరగడం. ఉన్న చోటనే ఉండాలి, కదలొద్దు అటు ఇటు.
నడుం భాగం అయిపోయింది. మన మోకాళ్ళకి ఇప్పుడు వ్యాయామం. ఇది ప్రతిరోజు గనక చేస్తే మన జీవితంలో మోకాళ్ళ నొప్పులు రావు. ఇటువైపు ఒక 10 కానీ 12 కానీ మీ ఇష్టం. తర్వాత సవ్య దిశ, అపసవ్య దిశ. ఇప్పుడు చూడండి. ఓం మిత్రాయ నమః. జయంద్ర సార్ కంటిన్యూ. క్రాస్ చేయండి ఇక్కడ వరకు. ఇట్లా తిరగాడు సార్. కొంచెం క్రాస్ తిరిగితే మీకు చేయడానికి వస్తుంది. ఓం రవయే నమః. ఓం రవయే నమః. వీటికి సూర్య నమస్కారాలు అని పేరు. ఈ సూర్య నమస్కారాల్లో అది నమస్కార మంత్రంతో మొదలై ఉత్త హస్తాసనం, అధ పాదాసనం,
పర్వతాసనం, తర్వాత అష్టాంగాసనం, తర్వాత భుజంగాసనం, తర్వాత పర్వతాసనం, హస్తపాదాసనం, హస్త ఉత్తాసనం, నమస్కారాసనం. ఈ 12 ఆసనాలు ఒక సర్కిల్ వెళ్ళి ఇట్లా పెట్టేసి మధ్య మధ్యలో మనం 1-2 నిమిషాలు తాత్కాలిక విశ్రాంతి తీసుకోవాలి. మనస్సు అనేది అటు ఇటు వెళ్ళకుండా మనం చేస్తున్న దానిపైనే లగ్నం చేసే ఆసనం మీద మనకు చాలా లాభకారి. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు ఇంకొక ఆసనం, ఇబ్బంది ఉండదు దీంట్లో. వజ్రాసనం వేయలేని వాళ్ళు ఈ స్థితిలో ఈ సుఖాసనంలో కూర్చోవచ్చు. తర్వాత ఇంకొకటి పద్మాసనం. ఏ ఆసనం వేసినా మనం స్థిరంగా సుఖంగా ఉండాలి, మనకి ఇబ్బంది ఉండొద్దు. అలాగని బలవంతంగా కూడా చేయొద్దు. ఇదే వజ్రాసనంలో కూర్చొని మనం ఉష్ట్రాసనం చేద్దాం. ఇట్లా చూడండి, కనిపిస్తుంది అందరికీ? ఈ స్థితిలో కూర్చొని ఇబ్బంది పడవద్దు, కష్టం కొంచెం కొంచెం అభ్యాసం చేయాలి. మళ్ళా యథాస్థితికి వచ్చేసేయండి. మనం ఉష్ట్రాసనం వేసినాం. ఇప్పుడు ముందుకి ఒక్కొక్క కాలు పైకి కిందికి. ఇది చేయడం చాలా ప్రయోజనకారి. మోకాళ్ళ నొప్పులకి ఇది అద్భుతమైన సాధన. ఇది ఈ పాదాలకున్న వేళ్ళని వాటికి కదలికలు కొంచెం ముందుకు వెనక్కి. ఇదే భంగిమలో కూర్చొని పశ్చిమోత్తాసనం సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. ఇలాగే కూర్చొని మొదట్లో సర్వాంగాసనం, కాలు పైకి, నడుము పైకి,
ఇప్పుడు అపసవ్య దిశలో ఇప్పుడు 2 కాళ్ళతో అపసవ్య దిశ కొంత విశ్రాంతి. ఖచ్చితంగా మాకు యోగా నేర్పించి మా జీవితాన్ని ధన్యం చేయగలదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు.